నిజాం రాజ్యం భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన సాగింది. అయితే వాళ్లు మొత్తం దేశాన్ని ప్రత్యక్షంగా పాలించలేదు. మూడింట్ల 2 భాగాలను మాత్రమే ప్రత్యక్షంగా పాలించిండ్రు. ఇట్లా బ్రిటిషోళ్లు పాలించిన ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా అన్నరు. మిగిలిన 3వ భాగాన్ని బ్రిటిషోళ్లు వదిలిపెట్టిండ్రు. ఈ ప్రాంతాలల్లా స్వదేశీ సంస్థానాలు ఏర్పడ్డాయి. ఈ సంస్థానాల పాలకులు స్థానికులు. మొత్తం దేశంలో 500 దాకా సంస్థానాలు అట్లా ఏర్పడ్డాయి. అట్లాంటి సంస్థానాలల్లా హైదరాబాద్ అతిపెద్దది. విశిష్టమైన హైదరాబాద్ సంస్థానాన్ని అనేక రాజవంశాలు పాలించినాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటులు, విష్ణు కుండినులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, వెల్గొండ వంశీయులు, కందూరు చోడులు, కాకతీయులు, ముసునూరి వంశీయులు, రేచర్ల పద్మనాయకులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలు వంశీయులు, అసఫ్ జాహీ వంశీయులు వరుసగా పాలించిండ్రు. ఈ వరుసల పాలించిన చివరి రాజవంశం అసఫ్ జాహీ వంశం. వీళ్లు నిజాం బిరుదుతో పాలించిండ్రు. ఈ నిజాం వంశంల చివరి రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్. హైదరాబాద్ కొద్ది గొప్ప తక్కువ స్వతంత్ర రాజ్యం. అసఫ్ జాహీల పాలనలో కూడా హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగానే ఉన్నది. ఈ సంస్థాన పాలకులకు బ్రిటిష్ పాలకులతోటి మంచి దోస్తానా ఉంది. అయితే బ్రిటిష్ పాలకులకు నిజాంలకు నడుమ సైనిక ఒప్పందం వంటి అవగాహన ఉంది. ఇది తప్పితే నిజాం రాజులు పూర్తి స్వతంత్రంగా పాలించిండ్రు. హైదరాబాద్ రాజ్యంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ ఇండియాలో ఉన్న చట్టాలు హైదరాబాద్ రాజ్యంలో చలామణి అయ్యేవి కావు. బ్రిటిష్ ఇండియాల చలామణిలో ఉన్న కల్దారు సిక్కాతోటి సంబంధం లేకుండా నిజాంల కాలంలో సొంత నాణేలు కూడా వేసిండ్రు. అవి హాలీ సిక్కా పేరుతోటి చలామణి అయినాయి. నిజాం సంస్థానంలో ప్రత్యేక విమానయాన సంస్థ ఉండేది. సొంత రోడ్డు రవాణా సంస్థ ఉండేది. రైల్వే సంస్థ ఉండేది. ప్రత్యేక తపాల బిళ్లలు, పోస్ట్ కార్డులు కూడా ఉండేవి. బయటి ప్రాంతం నుంచి ఒక మనిషి హైదరాబాద్ రాజ్యంలో కాలు పెట్టాలంటే ముందు నిజాం సర్కారు అనుమతి తీసుకోవాలే. ఒక్క బ్రిటిష్ ఇండియా ప్రాంతం నుంచే కాదు, మరే ఇతర దేశం నుంచి మనిషి వచ్చినా ఇదే పద్ధతి. ఇది చట్టం. కారణం, హైదరాబాద్ ఒక రాజ్యం. ఈ రాజ్యానికి ఒక స్వతంత్రత. హైదరాబాద్ రాజ్యంలో ప్రజలు ఎక్కువ మంది హిందువులు. రాజు ముస్లిం అయినా రాజు మత సామరస్యం పాటించిండు. ప్రజలు కలిసిమెలిసి బతికిండు. మతం పేరుతో ఏనాడూ గొడవలు కాలేదు. నిజాం రాజ్యాల ప్రధానంగా 3 భాషా ప్రాంతాలుండేవి. తెలంగాణ ప్రాంతం, మరఠ్వాడా ప్రాంతం, కన్నడ ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలుండేవి. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, అత్రాఫ్ బిల్దా. అత్రాఫ్ ప్రాంతమే తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలుగా ఏర్పాటైంది. అప్పటికి ఖమ్మం జిల్లా కూడా లేదు. ఆ ప్రాంతం వరంగల్ జిల్లాల భాగంగా ఉంది. మరఠ్వాడా ప్రాంతంలో 5 జిల్లాలుండేవి. ఔరంగాబాద్, బీడ్, పర్బనీ, నాందేడ్, ఉస్మానాబాద్. ఇక 3వది కన్నడా ప్రాంతం. ఈ ప్రాంతంలో 3 జిల్లాలుండేవి. గుల్బర్గా, రాయచూర్, బీదర్. 3 భాషా ప్రాంతాలలో కలిపి మొత్తం 16 జిల్లాలు. ఈ జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ సంస్థానం. ఈ 3 ప్రాంతాలల్లో ప్రజల భాష తెలుగు, మరాఠీ, కన్నడం. అధికార భాష మాత్రం ఉర్దూ. అచ్చమైన రాచరిక పాలన సాగింది. పరిపాలన సౌకర్యం కోసం సంస్థానంలో ఉన్న 16 జిల్లాలను కలిపి 4 సుభాలుగా ఏర్పాటు చేసిండ్రు. మొత్తం 4గింట్లో తెలంగాణల 2 సుభాలు మెదక్, వరంగల్లు ఉండేవి. వరంగల్లు సుభాకు వరంగల్లు ముఖ్యస్థానం. మెదక్ సుభాకు మాత్రం హైదరాబాద్ ముఖ్యస్థానం. మెదక్ సుభాల 5 జిల్లాలు మెదక్, అత్రాఫ్ బల్దా అంటే హైదరాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు ఉండేవి. ఆనాడు నల్లగొండ జిల్లాల నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, రామన్నపేట, దేవరకొండ, భువనగిరి,
హుజూర్ నగర్, జనగాం తాలూకాలు ఉండేవి. జనగాం తాలూకా ఆ జిల్లాల చేరింది. తర్వాత వరంగల్లు జిల్లాల చేరింది. వరంగల్ సుభాల 3 జిల్లాలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉండేవి. మరట్వాడ ప్రాంతం ఔరంగాబాద్ సుభాగా ఉండేది. ఈ సుభాల 5 జిల్లాలు ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్భని, ఉస్మానాబాద్ ఉండేవి. కన్నడ ప్రాంతం గుల్బర్గా సుభాగా ఉండేది. ఈ సుభాల 3 జిల్లాలు గుల్బర్గా, బీదర్, రాయచూర్ ఉండేవి. ఈ సుభాలకు అధిపతులు సుబేదార్లు. వీళ్లకు రెవెన్యూ అధికారాలు ఉండేవి. జిల్లా అధికారులుగా తాలూక్టార్లు, కలెక్టర్లు ఉండేటోళ్లు. బ్రిటిష్ ఇండియాల సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నట్లుగానే హైదరాబాద్ రాజ్యాంల సివిల్ సర్వీసెస్ HCS అనే శిక్షణ పొందిన అధికారులు ఉండేటోళ్లు. నిజాం నవాబుకు సొంత అధికార వర్గం ఉండేది. సొంత సైన్యం ఉండేది.